సిమ్లాకా? ఎందుకు? మేమింతవరకు హనీమూన్కి వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. Thank you. నేను రెడీ అయ్యి వస్తాను. నేను వంట ఫినిష్ చేయాలి. సరే సరే, క్యారీ ఆన్. పద శ్రీనాథ్. దర్శిని, వాళ్ళు హనీమూన్ ప్లాన్ చేశారు. విన్నానుగా. విని ఆల్ ద బెస్ట్ కూడా చెప్పావు కదా, అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు హనీమూన్కి వెళ్తే నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా. వెళ్ళారు శ్రీనాథ్, వెళ్తాం అనుకుంటున్నారంతే. అనుకోని జరగని విషయాన్ని తలుచుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనం జరగదని తెలిసి హ్యాపీగా ఉంటాం, అంతే తేడా. ప్రియా, వాడెక్కడికో బయలుదేరుతున్నట్టున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళి తాయెత్తిని వాడి మెళ్ళో వెయ్యి. వెళ్ళు వెళ్ళు. శ్రీవారు, ఏంటి? కొంచెం వంగండి. ఎందుకు? చెప్తాను శ్రీవారు, వంగండి. సరేలే, వంగకపోతే నువ్వు వినేలా లేవు. ఏంటి ఇది? దేనికోసం? ఇది ఒరే మనవడా, ఇది హనుమంతుడి దగ్గర పూజ చేసి తీసుకొచ్చిన తాయెత్రా. దిష్టి తగలకుండా ఉంటుంది. నువ్వు ఉన్నావుగా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వవుగా. అబ్బా చాలేరా, ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తావు. ఇది ఉంటే నీకే మంచిదిరా. మీ హాస్పిటల్లో అసలే అమ్మాయిలందరూ ఎక్కువ, వాళ్ళ చూపు నీ మీద పడకుండా ఉంటుంది. అప్పుడు ప్రియాను కూడా నేను చూడను కదా, అంతేగా? మళ్ళీ అదేంటి శ్రీవారు? మరి హనుమంతుడు బ్యాచులర్ కదా, ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఆగు, ఉండని, నాకు కూడా రిలీఫ్ గా ఉంటుంది. అంటే నేను మీకు బాడీ నేను ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయ్యేలా చేస్తున్నారు మీరిద్దరు. లేకపోతే ఏంటి పిచ్చి పనులు? చూడు ప్రియా, నేనంటే నీకు చచ్చేంత ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. కానీ నువ్వు కూడా అది అర్థం చేసుకోవాలి. నేను డాక్టర్ని ప్రియా, చాలా మందితో నేను కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆడ మగ అందరూ ఉంటారు. నువ్వు ఇంత పాజిటివ్గా ఫీల్ అయితే అది నీకే ప్రాబ్లం. ఎందుకంటే పాజిటివ్నెస్ వల్ల నీ అనుమానం పెరుగుతూనే ఉంటుంది. లేని దాన్ని కూడా ఉన్నదానిలా ఫీల్ అవుతావు. అది చాలా డేంజర్ ప్రియా. కాబట్టి మా అమ్మమ్మ పనికి మన సూచనలు విని నీ మైండ్ పాడు చేసుకోకు. అలాగే శ్రీవారు, ముందు ఆ తాయెత్తు తీసేయండి ప్లీజ్, తీసేయండి శ్రీవారు. వద్దులే ప్రియా, ఆంజనేయుడికి పూజ చేసి తీసుకొచ్చారు కదా, ధైర్యాన్ని ఇస్తుంది. ఉండనివ్వు. పదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పదండి. వస్తాను నేను. ఓకే, రా అమర్, కూర్చో, టిఫిన్ చేద్దాం. ఏ అమర్, హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది? పర్లేదు నాన్న, రిప్యుటేషన్ పెరగాలంతే. మెల్లిమెల్లిగా అదే పెరుగుతుందిలే. అల్లం చట్నీ వేవే, అలాంటివి తింటే వీడి బుర్ర బాగా పనిచేస్తుంది. నానా, ఒకసారి అమ్మమ్మకి బ్రెయిన్ స్కాన్ చేయించాలి. ఏమైందిరా? ఎందుకు బ్రెయిన్ స్కాన్ ఎందుకు? ఈ మధ్య బుర్రలో నరాలు కొట్టైనట్టున్నాయి. పిచ్చి పిచ్చి సలహాలని ఇచ్చి ప్రియా మైండ్ని పాడు చేస్తుంది. అంత లేదురా మనవడా,
నా బ్రెయిన్ చాలా షార్ప్, నీకు తెలీదు. ఆహా, అంత షార్పా? మరేమనుకున్నావు? ఓ, అయితే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 ఎంతో చెప్పు. అంతే కదా, అది చెప్పేస్తాను. ఇదిగో 1 + 2 + 3 + 1 2 3 + 3 + ఏంటమ్మా షార్ప్ అన్నో? 45. కరెక్ట్గా చెప్పారు పిన్ని. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నారు? అదే వేరే ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? సునంద, ఏంటి తినేటప్పుడు మా తుండే మాట్లాడుతున్నావా? లేదు. కానీ వారమే టైం ఉంది, అది గుర్తు చేద్దామని. గుర్తుంది పిన్ని, ఆన టైంకే వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను, మీరేం టెన్షన్ పడకండి. ఎందుకంటే అనుకున్న టైంకి మీకు ఇల్లు అద్దెకు దొరక్కపోతే రోడ్డు మీద పడేది మీరేగా. అయ్యో, ఏంటండి ఇది? వదలండి, ఎవరైనా చూస్తా. సిమ్లాకి వెళ్ళేదాకా తప్పదా మరి? ఓహో, ఏంటి చాలా రొమాంటిక్ అయిపోయారు? ఇవన్నీ హనీమూన్కి వెళ్ళాక. ఇప్పుడు నాకు హాస్పిటల్ లేట్ అవుతుంది, వస్తాము. అరే ఏంటండి ఇలా ఉన్నారు? ఆఫీస్కి వెళ్ళరా ఏంటి? నా ఆఫీస్ నా ఇష్టం, నేను ఎప్పుడైనా వెళ్తాను. ఓహో, అదా మీ ధైర్యం? అందుకేనా మీరు వంట చేసింది? అవసరమైతే ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను, కానీ నీకు మాత్రం నేనే వంట చేసి పెడతాను. అప్పుడు కదా అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. భర్తని కొంగును కట్టేసుకుంది అన్న పేరు తెస్తారు. అది చెడ్డ పేరు కాదే. భర్తని అదుపులో పెట్టుకోవడానికి మన జనం అలా మార్చేశారు. కొంగును కట్టుకోవడం అంటే వెంటేసుకుని తిప్పుకోవడం కాదమ్మా. నీ భర్త ఇంకో దాని వెంట పడకుండా చూసుకోవడం. అది చెడ్డ పేరెలా అవుతుంది? అమ్మమ్మ, నేనేదో ఊరికే తమాషాగా అన్నానులే. తమాషానా? నేనేదో ఆట పట్టిస్తుంటే తనలా అంది. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారో చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ పెట్టించుకున్నారు గ్రానీ. వాళ్ళు పెట్టుకోవడం అంటే వారం వజ్యం చూడాల్సింది పంతులు గారు. హనీమూన్కి అవన్నీ ఎందుకుంటాయి గ్రానీ? హనీమూనా? హనీమూన్ ఏంటి? వీళ్ళిద్దరూ హనీమూన్కి షిమ్లాకి వెళ్తున్నారు. మీకు తెలీదా గ్రానీ? రాధిక తను స్వయంగా టికెట్స్ బుక్ చేసింది. ఎల్లుండి ప్రయాణం. టికెట్స్ బుక్ అయ్యేదాకా వచ్చిందా?
పెళ్లికి మీరే డిసైడ్ అయిపోయారన్నమాట. అదేం లేదు నాన్నమ్మ, రాధిక ముందే చెప్పింది. ముహూర్తం పెట్టాక మొదటి రాత్రి ఇంట్లోనే జరగాలి, తర్వాత హనీమూన్కి వెళ్ళాలనుకున్నాం. మరి ముహూర్తం పెట్టకుండా టికెట్స్ ఎలా బుక్ చేసింది? అమ్మమ్మ, ముహూర్తం రేపు బాగుందని పంతులు గారు చెప్పారు. ఆ విషయం మీకు సాయంత్రం చెప్దామనుకున్నాను, కానీ ఇంతలోనే అన్నీ నీకు నువ్వే చేసేసుకుంటున్నావు. నేనొక దాన్ని ఉన్నానని నీకు గుర్తే లేదన్నమాట. నాకు చెప్పొచ్చు కదా. మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. సర్ప్రైజ్? ప్రతిసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను కదా, అందుకే ఈసారి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. నిజమేనా రాధిక ఇది? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. యారా మనవడా, నువ్వు కూడా నాకు చెప్పకుండా దాచావు కదూ? అంతే కదా? భార్య మాయలో పడిపోయావు నువ్వు. ఇక బామ్మేం గుర్తుంటుంది నీకు? అయ్యో అదేం లేదు నానమ్మ, తను చెప్తేనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పలేదు. సరే సరే సరే, ఏదో ఒకటయింది. మొత్తానికి మీ సమస్య సమసిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. సరే, నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, నేను ఎదురొస్తాను. ఏంట్రా, నువ్వెందుకు ఎదురు రావాలి? నువ్వు మగాడివి. ఆడవాళ్లే ఎదురు రావాలి, తెలుసా? తప్పే ఉంది నానమ్మ, భార్య ఎదురొస్తే భర్తకి మంచిదంటారు. మరి భర్త ఎదురొస్తే భార్యకి మంచి జరగదంటావా? రాధిక, వీడికి ఏం పెట్టావు? ఇలా మారిపోయాడు. ఉదయాన్నే టిఫిన్ కూడా తనే చేశాడు గ్రాని. ఓ, ఇప్పుడు రా రాధిక. సరే, వెళ్ళొస్తాను. బాయ్ అండి. బాయ్. నాన్న కైలాష్, నీ భార్య నీకంటే ఎంత ప్రేమరా? తనకి నాకన్నా ఎక్కువ ప్రేమ నానమ్మ, కానీ పైకి చూపించదు, దాచుకుంటుంది. అంతేరా, కొన్ని దాచుకుంటేనే జీవితం బాగుంటుంది. అది రాధికని చూస్తే గానీ నాకు అర్థం కాలేదు నానమ్మ. ఐఎమ్ లక్కీ. గ్రానీ, నేనొచ్చిన రోజు నువ్వెలా ఉన్నావో ఇప్పుడెలా ఉన్నావో తేడా గమనించావా? నువ్వేం చేసావో నాకు తెలియదు గాని రాధికలో చాలా మార్పు వచ్చింది. నేనింకా ఏం చేయలేదు గ్రాని, ముందు ముందు చాలా ఉంది చేయాల్సింది. మొత్తానికి నా బాధ తీరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ బాధ తీరింది గ్రాని, కానీ నా పగే ఇంకా తీరలేదు. దానికి మొదటి అడిగే ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్. ఏంటండి ఇది? హాస్పిటల్. హాస్పిటల్ అయితే మాత్రం మనం భార్యాభర్తలం కాదా ఏంటి? అయినా నా భార్య భుజం మీద నేను చేస్తే తప్పేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నా భార్య నా ఇష్టం. ఓ, బాగానే ఉందే. నీ భర్త నిన్ను డ్రాప్ చేయడం కోసం
డ్రైవర్ల డ్యూటీ ఎక్కాడే. తప్పుతుందా? నాకన్నా పెద్ద పొజిషన్లో తను ఒక హాస్పిటల్ పెట్టుకుంది. ఒక బాధ్యత గల డాక్టర్గా ఇప్పుడు ఛార్జ్ తీసుకుంది. మనం కూడా విలువ ఇవ్వాలి కదండి. మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు. నేను డాక్టర్గా ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నానో భార్యగా మీ మీద కూడా అంతే బాధ్యత తీసుకుంటాను. మీరే వద్దన్నా సరే వచ్చి నన్ను డ్రాప్ చేశారు. ఇక్కడికి వచ్చాక ఇలా మాట్లాడడం ఏం బాలేదు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో కూడా మీలా ఉండడం చాలా కష్టం అండి. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉందండి. అయ్యో మరీ కుళ్ళుకోకండి, మాకు దిష్టి తగులుతుందేమో. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది. ఎవరి దిష్టి తగలకుండా మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ హ్యాపీనెస్ని ఎవరు చెడగొట్టే ప్రయత్నమే చేయకూడదు. అయ్యో మాకెవరు శత్రువులు లేరండి. మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం ఎవరూ చేయరు కూడా. అయ్యయ్యో అలా ఎందుకు అనుకుంటారు? మీకు తెలియని శత్రువులు కూడా ఉండొచ్చు కదా. మాకు శత్రువులు ఎవరుంటారు? అసలేం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, చూసే వాళ్ళ కళ్ళు ఎప్పుడు అంత బాగోలేండి. ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కూడా చూస్తారు. అదేంటి రాధిక, నేనేదో దిష్టి పెట్టే వాళ్ళు ఉంటారని చెప్పాను. నువ్వేంటి నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నట్టు భయపడుతున్నావు? అలాంటిదేం లేదండి, మీరేదో చెప్తుంటే ఆలోచిస్తున్నానంతే. రాధిక, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండడం వల్ల మైండ్ పాడవుతుంది, కానీ నీకొచ్చే లాభం ఏమీ ఉండదు. నువ్వు హాస్పిటల్లో ఉన్నంతసేపు నీ మైండ్ అంతా నీ పేషెంట్స్ మీదే ఉండాలి. నువ్వు చేసే ట్రీట్మెంట్ మీదే ఉండాలి. ఇలాంటివేమీ ఆలోచిస్తూ ఉండకు. దర్శిని గారు, ఏంటండి మీరు కూడా? ఇలాంటివి ఎవరైనా చెప్తారా? అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదండి. కాకపోతే ఏంటేంటో చూసుకోవాలి కదా. మన అనుకున్న వాళ్ళకి మంచి చెడు చెప్పాలి కదా. అయ్యో, చెప్పడంలో తప్పేం లేదండి, కానీ ఇలాంటివి చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి మీరేమనుకోవద్దు. మీరెప్పుడు మా ముందు ఇలాంటి డిస్కషన్ పెట్టకండి. ఇప్పుడిప్పుడే మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నాం. ఆ హ్యాపీనెస్ని మేమిద్దరం పోగొట్టుకోదలుచుకోలేదు. ఓకేనా అండి? రాధిక, గుర్తుపెట్టుకో, మనం హనీమూన్కి వెళ్తున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. చాలా పనుంది. వర్క్ ఉంటేనే హాస్పిటల్లో ఉండు, లేదంటే నాకు వెంటనే కాల్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను. సరే బాయ్ అండి. సరే రాధిక, బాయ్ అండి. మొత్తానికి హనీమూన్కి వెళ్తున్నారనే ఆనందం మీ ఆయనలో చాలానే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. మీరు హనీమూన్కి వెళ్ళడం కాదు కదా, ఇంట్లో పెట్టిన కార్యక్రమం కూడా జరగదు. చెప్పరా డాక్టర్. ఎక్కడ్రా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను రా. సరే కానీ నీకు ప్రాబ్లం ఉందని చెప్పావుగా? అదేరా నీకు. అర్థమైందిరా బాబు,
పదే పదే గుర్తు చేయొద్దు. ఏం లేదురా, ఒక స్పెషలిస్ట్ని కలిశాను. అతను నిన్ను టెస్ట్ చేసి నీ ప్రాబ్లం ఎన్ని రోజులు క్లియర్ అవుతుందో చెప్తా అన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏం లేదురా. ఆల్రెడీ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మేము హనీమూన్కి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. వారిని భలే ఫాస్ట్గా ఉన్నావురా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకేరా. ఎంతవరకు వచ్చింది నీ వంట? ఒక 5 minutes వెయిట్ చేయండి, వేడి వేడిగా వడ్డిస్తాను. డిన్నర్ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఉంటే చాలా ముద్దొస్తున్నావు. ఏంటిది? ఎవరైనా చూస్తారు, వదలండి. చూడ్డానికి ఎవరున్నారని?